అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఆమెతో ఒకరోజు. రచన మున్నవ విజయలక్ష్మి గారు. 1970లో ప్రచురింపబడింది ఈ కథ. చదువుతున్నది దేవి. అఖిల బల్ల మీద ఫైళ్ళన్నీ పరుచుకొని ఏదో కాగితం కోసం వెతుకుతోంది. కామేశ్వరి గదిలోకి వస్తూనే అనుకుంటూనే ఉన్నా, దేన్నో వెతుక్కుంటూ ఉంటామని. ఏం పోయింది అని అడిగింది. అఖిల కామేశ్వరిని చూసి నవ్వుతూ, ఏది ఎక్కడికి పోదు కాము, రోజు ఏదో ఒకటి కాసేపు కనిపించకుండా నన్ను తిప్పలు పెడుతూ ఉంటుంది అని అంది. పోదు, ఎట్లా అయినా నీకు అశ్రద్ధ జాస్తి. మరి మీ బల్ల మీద ఫైళ్ళు తక్కువగా ఉన్నాయేమోనని నేను ఒకటి పట్టుకొచ్చాను అంది కామేశ్వరి. అవును అఖిల, ఆ టేబుల్ మీద అతను సెలవులో ఉన్నట్ట. పెళ్ళైన 6 నెలల నుంచి 4 నెలలు సెలవు మీద ఉన్నాడనుకో మానవుడు. నా డేటా కొండలాగా పెరిగిపోయింది. నువ్వు కాస్త అనలైజ్ చేసి పెట్టకూడదు అంది కామేశ్వరి. అంత పెద్ద ఫైల్ చూస్తే కాస్త సందేహిస్తూ, నేను త్వరగా పూర్తి చేయలేనేమో కాము. నా యాన్యువల్ రిపోర్ట్ రాయడం పూర్తి కాలేదు. పైగా ఇవాళ నుంచి ఒక కొత్త స్టూడెంట్ వచ్చాడు ఎంఎస్సికి అంది అఖిల. అదేం కుదరదు బాబు, చచ్చిపోతాను నువ్వు గనక ఈ పని చేసి పెట్టకపోతే. అది కానిదే నా పని ముందుకు నడవదే అసలు అంది కామేశ్వరి. సరేలే చూస్తాను, కంగారు పడకు, కాస్త టైం మాత్రం పడుతుంది అంది అఖిల ఫైల్ తీసుకుంటూ. ఎవరా స్టూడెంటు? ఇప్పుడు లైబ్రరీలో చూశాను, సన్నగా పొడవుగా. అతడేనా అంది కామేశ్వరి. అతడే, బిఎస్సి ఫస్ట్ క్లాస్ అట. తెలివైన వాళ్ళనే ఉన్నాడు. 18 ఏళ్ళు కూడా ఉండవేమో కదూ. నన్ను చూసి నిన్న వణికిపోయాడనుకో. ఊరికే బెదురు చూపులు అమ్మాయిలాగా. నాకు ఒక తమ్ముడుండేవాడని చెప్పాను కదూ కాము. అవును, టైఫాయిడ్ వచ్చి వాడే. నిన్న ఈ అబ్బాయి వచ్చిన దగ్గర నుంచి వాడే గుర్తొస్తున్నాడు. నిన్నైతే మరీ పాడైంది మనసు. వాడు ఉంటే ఇప్పటికి ఇట్లాగే బిఎస్సి పాస్ అయి ఉండేవాడు. అతనికేం ప్రాబ్లం ఇచ్చావు అంది కామేశ్వరి సంభాషణ తప్పిస్తూ. ఇంకా ఏం ఆలోచించలే, అతని ఇంట్రెస్ట్ ఏమిటో కనుక్కోవాలిగా. కాదనకుండా చేస్తావు కదూ. చాకరీ ఇస్తాడో ప్రొఫెసర్ నీకు అంది కామేశ్వరి. తాను అఖిల దగ్గరికి ఎందుకు వచ్చిందో మర్చిపోయి. చాకరీదేముందిలే కాము, నా మీద అంత నమ్మకం గురి ఏర్పడ్డాయి ఆయనకు, అది చాలదు అంది అఖిల. ఇంతలో కుర్రాడు గదిలోకి వచ్చి, మీకు ఫోన్ వచ్చిందండి అన్నాడు అఖిలతో. అఖిల లేచింది. అయితే నేను వెళ్తానే అంటూ లేచింది కామేశ్వరి. అఖిలకు ఫోన్ చేసింది లేడీస్ క్లబ్ సెక్రటరీ శాంతాదేవి. క్లబ్ డే 10వ తేదీన మ్యాచెస్ రేపు సోమవారం నుంచి మొదలు. బ్యాడ్మింటన్కు, టేబుల్ టెన్నిస్కు నీ పేరు ఇచ్చాను అంది శాంత. అయ్యో, ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది శాంత, మ్యాచెస్ సరిగ్గా రావడానికి నాకు వీలవదేమో, నా పేరు ఇవ్వద్దు అంది అఖిల. హెట్, అదంతా పనికిరాదు. పేరు ఇవ్వడం అయిపోయింది, లాట్స్ తీయడం కూడా అయింది. టేబుల్ టెన్నిస్ సింగిల్స్లో నీకు, నీరజాక్షికి పడింది. డబుల్స్లో నేను నువ్వు పక్కపక్క, అవతల పక్క సుమిత్ర, రాధాను. టైమింగ్స్ అంతా వివరంగా రాసి పంపుతానే, సరిగ్గా రావాలి సుమా అంది శాంత. సరే, ఎట్లా తప్పుతుంది అని నవ్వింది అఖిల. మధ్యాహ్నం 12 అయ్యాక భోజనానికి వెళ్ళింది అఖిల. ప్లేట్లో వడ్డించుకొని 4 ముద్దలు తిన్నదో లేదో, అన్నంలో అరంగుళం పొడుగు ప్రాణి కనిపించింది. చేతిలో ముద్ద ప్లేట్లో విడిచి లేచి వెళ్ళింది. ఏడుపు వచ్చింది ఆమెకు. కడుపులో ఆకలి అణగలేదు. ఈ హోటల్ భోజనంతోనే నేను చచ్చిపోతాను అని అనుకుంది. ఇల్లు విడిచి వచ్చిన కొత్తల్లో అన్నం తినక మంచాన పడినంత పనైంది ఆమెకు. క్లబ్లు స్నేహితురాలు మాలతి వాళ్ళ ఇంటికి వచ్చి ఉండమని ఎంతో చెప్పింది. ఉండడానికి కూడా ఎంతో సౌకర్యం అఖిల. మా అక్కలు 4 పెళ్ళై వెళ్ళిపోయాక ఇల్లంతా ఖాళీగానే ఉంటుంది. అన్నయ్య వదిన పైన ఉంటారు, కింద నేను అమ్మ ఉంటాం. అన్ని గదులు ఖాళీగానే ఉంటాయి, వచ్చి ఉండు అన్నది మాలతి. అఖిల నవ్వి, బాగుంది, నిన్ను నమ్మి వస్తే నువ్వు మీ అక్కయ్యలాగే వెళ్ళిపోతే నేనేం కావాలి అంది. మాలతి కూడా నవ్వి, ఆ బెంగ నీకొద్దులే, మా అమ్మకు నేనంటే ఎంత ఇష్టం, ఎంత ముద్దు అంటే చస్తే ఓ పటాన నాకు పెళ్ళి కానివ్వదు అంది. ఛీ, ఏం మాటలవి? ఎందుకు రావు అఖిల? మా ఇంట్లో ఉండడానికి అభిమానంగా ఉంటుందా నీకు? ఆ పక్షాన పేయింగ్ గెస్ట్గా ఉండిపోని. మా అమ్మ ఒప్పుకోదు కానీ ఒప్పించే భారం నాదే. ఎట్లాగైనా నువ్వు కాస్తూ బాగుండడమే నాకు కావాల్సింది.
ఇట్లా చీటికి మాటికి జబ్బు పడుతూ ఉండడం మంచిది కాదు అంది మాలతి. మాలతి మనశ్శుద్ధికి సహృదయతకు నా కళ్ళు చెమ్మగిల్లాయి. కానీ మాలతి కోరిక తీర్చలేకపోయింది. మాలతి అన్నయ్య ఒక శకారుడు, ఆ సంగతి మాలకి తెలుసు. ఆ సంగతి తెలిసి ఆ ఇంటికి వెళ్ళి ఉండే సాహసం అఖిల చేయలేకపోయింది. గది అద్దెకు తీసుకుని హోటల్లో భోజనంతో గడుపుతోంది అఖిల. ఆమెకు తల్లి తండ్రి పోయి చాలా ఏళ్ళైంది. అన్నా వదిలేల అజమాయిషీలోనే పెరిగింది. ఉద్యోగానికంటూ 1000 మైళ్ళ దూరానికి వచ్చింది. ఇంటి దగ్గర ఉండగా కాలేజీ నుంచి రావడం ఓ అరగంట లేట్ అయితే, రేపటి నుంచి కాలేజీకి వెళ్ళక్కర్లా, చదువు మానే అని గర్జించే అన్నయ్య ఇప్పుడు ఆఫీసులో పని ఎట్లా ఉంది, పొరుగువాళ్ళు మంచివాళ్లేనా, భయమేమీ లేదు కదా అని మాట వరుసకైనా అడగలేదు. ఊరు విడిచి వచ్చేటప్పుడు వెంట ఉండేందుకు తనతో రావడానికి అఖిలకు అమ్మమ్మ నాయనమ్మ కూడా లేరు. కొడుకు ఇంట్లోంచి తరిమిన ఒక వయసు చెల్లిన ఆమెను చేరదీసి ఇంట్లో ఉంచుకుంది కొన్నాళ్ళు. నెల్లాళ్ళైనా కాకముందే ఆ మనిషి మాయమైపోయింది. ఆ తర్వాత చూసుకుంటే తనం స్నానం చేయడానికి వెళ్తూ తీసిన గొలుసు గాజులు కనపడలేదు. అఖిల కుర్రాన్ని పిలిచి టీ తెప్పించుకొని తాగి లైబ్రరీకి వెళ్ళి కాసేపు కొత్త జర్నల్స్ చూస్తూ ఉండిపోయింది. లైబ్రరీకి రాగానే కల్పకం పలకరిస్తూ, ఎక్కడికి వెళ్ళావు అఖిల? మీ స్నేహితుడు రంగాచారి వచ్చి వెళ్ళాడు కాసేపటి క్రితం. నువ్వు ఎక్కడున్నది తెలియలేదు, గదిలో లేవుట అంది. అరే, రంగాచారి వచ్చి వెళ్ళాడా? నేను లైబ్రరీలో ఉన్నాను. ఏం చెప్పాడు కబుర్లు? వాళ్ళ చెల్లెల్ని ఇక్కడ ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్ పోస్టుకి ఇంటర్వ్యూకి పిలిచారట. వెంట పెట్టుకొచ్చాడు, నిన్ను కలుసుకోవడానికి వచ్చాడు. నువ్వేమో ఎక్కడా కనిపించలేదు. కాసేపు ఉండి పని ఉందని వెళ్ళిపోయాడు అంది కల్పకం. రంగాచారి అఖిల కాలేజీలో క్లాస్మేట్స్. ఆ రోజుల్లో అఖిలకు తెగ ఉత్తరాలు రాసేవాడు. 1-2 ఉత్తరాలు అఖిల అన్నయ్య చేతిలో పడగా ఆ మనిషి చెల్లెల మీద అరిచిన అరుపులకు అంతులేదు. ఒకరోజు ఖర్చు పట్టలేక ఏ రోగమైనా వచ్చి వాడైనా జావాలి అని మనసారా కోరుకుంది అఖిల. ఇప్పుడు దలుచుకుంటే నవ్వొస్తుంది ఆమెకు. రంగాచారి ఊటీ దగ్గర క్లేన్ మార్గెన్లో ఇంజనీర్గా ఉన్నాడు. ఈ ఊరు వచ్చినప్పుడల్లా అఖిలను చూడకుండానే వెళ్ళడు. అతను వచ్చేటప్పటికి మహంతి, మేనన్, మేమున్నాం ల్యాబ్లో. అబ్బా, ఏం కబుర్లు చెప్తాడో మీ ఫ్రెండ్. దీపావళి సెలవుల్లో వాళ్ళ ఊరు రమ్మని అందరికీ పెద్ద ఆహ్వానం ఇచ్చి వెళ్ళాడు. క్లేన్ మార్గెన్ నుంచి సింగరా వరకు రోప్వే మీదుగా తీసుకెళ్ళి అక్కడ పైకారా ఎలక్ట్రిక్ వర్క్స్ చూపిస్తాను అని అన్నాడు. తాడు మీద ట్రక్కుల్లోనూ కూర్చుని కొండలెక్కడం దిగడం ఎంత వింతగా ఉంటుందనుకుంటున్నావు అన్నాడు. మొదటిసారి అతని భార్య ట్రక్లో కూర్చుంది. అది కిందకు జారడం మొదలుపెట్టగానే ఒకే కేకలు బొబ్బలునట. కల్పకం గారు, మీరు ఆమెలాగా మాత్రం అరవకూడదు సుమండి అన్నాడు. ఇట్లాగే ఏవో కబుర్లు, నవ్వలేక చచ్చాం మేము. ఎట్లాగైతేనే మీ రంగాచారి రిటాలిన్ లాంటి మనిషోయ్ అంది కల్పకం. సాయంత్రం 4 గంటలు అయ్యేసరికి పని ముగించుకొని బస్టాప్ వైపు నడిచింది అఖిల. ఇంటికి వెళ్ళేసరికి కాస్త టీ పెట్టుకొని తాగి పడక కుర్చీలో ఒరిగి పత్రిక తిరగేస్తుంది. క్లబ్ నుంచి ఆ వేళే వచ్చాయి 4 పత్రికలు. ఏదో పత్రిక చూస్తూ నవ్వుకుంది. రాజాజీ పుణ్యమాని రామాయణం, భారతం ఇంగ్లీష్లో చదువుకున్నాం, బాగానే ఉంది. ఆఖరికి మదన కామరాజు కథలు కూడా ఇంగ్లీష్లోనే చదువుకునే రోజులు వచ్చాయి అని అనుకుంది. ఏమీ తోచలేదు ఆమెకు. సినిమాకి వెళ్దామా అని అనుకుంది. రైన్బోలో మిరకిల్ ఉంది, తక్కినవేమీ మంచివి కాదు. ఆ కథలో ఆ అమ్మాయి మనసు పెట్టిన మగవాడికల్లా ఏదో ఆపద వచ్చేదట. దాని బ్రతుకులాగానే ఉంది నా బ్రతుకు కూడా అని అనుకుంది అఖిల. కళ్ళ నిండా నీళ్లు పొంగుకొచ్చాయి. బిగబట్టుకుంది. రేడియో తిప్పింది. ఆన్మీలో ప్రీతం ఆన్మీలో పాట, పాత పాట. గీతా గొంతు హృదయం విలవిలలాడింది. పాట వింటూ బుగ్గలన్నీ తడుపుకుంది. పాట పూర్తయింది. రేడియో మీదనే ఒరిగిపోయింది. భగవంతుడా, నేనేం పాపం చేశానని ఎంత అన్యాయం చేసావు నన్ను అని అనుకుంది. పెట్టి అడుగున పెట్టుకున్న చీరల కింద పెట్టుకున్న కవర్ బయటికి తీసింది. సిల్క్ రుమాల్లో చుట్టి ఉంచిన ఫోటో తీసి ముఖానికి ఆనించుకుంది. అది ఎవరి ఫోటోనో ఆమెకే తెలియాలి. ఫోటో వంక చూస్తూ ఆశపడ్డాను, ఎదురు చూశాను. నిరీక్షణలో ఆనందము అందము ఉంటాయి అని అంటారు. ఆ ఆనందం కూడా నువ్వు నాకు దక్కనివ్వలేదు అంది. ఆ కథ గురించి వివరాలు ఎవ్వరికీ తెలియదు. ఒక ప్రఖ్యాత ఉర్దూ కవి అంటాడు,
4 రోజుల జీవితాన్ని అడిగి తెచ్చుకున్నాను. 2 రోజులు కోరికలు పెంచుకోవడంలోనూ 2 రోజులు ఎదురు చూడడంలోనూ గడిచిపోయాయి అని అఖిల సంగతి అంతే అయింది. పగలంతా నలుగురి మధ్య నవ్వుతూ తిరిగి అఖిల రాత్రి అయ్యేసరికి ఒంటరితనాన్ని ఆలోచనలతో హెచ్చవేస్తూ ఉంటుంది. ఒక్కోసారి తన మీద తనే కోపం తెచ్చుకుంటుంది. నేనెందుకు ఏది మర్చిపోలేకుండా ఉన్నాను? తగిలిన ప్రతి దెబ్బకు మచ్చ పడక మానదు. మచ్చతో పాటు నొప్పి కూడా ఎప్పటికీ మిగిలితే ఏమిటి గతి? నాలో ఏదో లోపం ఉంది. అయిపోయిన దానికి ప్రతి వాళ్ళు ఇంతగా కుమిలిపోతారా? భూతం పట్టడం అంటారు ఇదే కాబోలు అని అనుకుంది ఆమె. నలుగురు పొగుడుతారు ఆమెను. ప్రొఫెసరు ఆమె గురించి, డాక్టర్ అఖిల ఎంత తెలివైందనుకున్నారు అని చెప్తాడు ఇతరులతో. లైబ్రరీలో ఆమె సలహాలు సహాయం అడగని వారే ఉండరు. క్లబ్లో ఆమె స్నేహాన్ని కోరుకోని వాళ్ళు ఉండరు. అందరి కళ్ళకు ఆమె నెమలి కన్నె. ఆమె గాథ, ఆమె బాధ ఎవరికి తెలుసు? ఎందుకు తెలియాలి అనుకుంటుంది ఆమె. కిలకిలా నవ్వుతుంది. పువ్వులాగా బ్రతుకుతోంది. వెనకటికి ఎవరో అన్నారు, జీవితం గుర్రంలాగా పరిగెడుతుంది. కళ్ళెం చేతిలో ఉండదు, కాలు రికాబులో ఉండదు. అయినా ప్రతివాడు ఆరితేరిన రౌతులాగా కనిపించాలని తాపత్రయపడుతూ ఉంటాడు అని. అఖిల అందరిలాంటి మనిషి. కథ సమాప్తం. ఈ కథ మీకు అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్ట్లని స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.